హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. నాడు జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే అదే దౌర్భాగ్యం, రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకోవడం అంటూ చంద్రబాబు తిట్టిపోశారు. కానీ ఇప్పుడు సొమ్ము ఒకరిదైతే సోకు ఇంకొకరిది అన్నట్టుగా అదే విధానాలను గుడ్డిగా ఫాలో అవుతున్నారు. వైజాగ్ అభివృద్ధి నుంచి మొదలుపెట్టి 1,25,000 మంది ఉన్న గ్రామ సచివాలయ వ్యవస్థ వరకు నాడు తిట్టిన వ్యవస్థకు ఇప్పుడు పేరు మార్చితే సరిపోతుందా? అసలు ఈ ప్లాగియరిజం రాజకీయం వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. గతంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థపై టీడీపీ ఎంతగా విమర్శలు చేసిందో మనందరికీ తెలుసు. రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు, ఇదేమి దౌర్భాగ్యం అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థను యథాతథంగా కొనసాగించి కేవలం స్వర్ణాంధ సెంటర్లు అని పేరు మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో విజనరీ చంద్రబాబు వైఖరి చూస్తే జగన్ విజన్ ముందు విలవిల్లాడుతున్నట్లు కనిపిస్తోంది. పేరు మార్పు డ్రామా వెనక అసలు ఉద్దేశం ఏంటి? వైజాగ్ డెవలప్మెంట్ విషయంలోనూ జగన్ ను ఫాలో అవుతున్న సీఎం చంద్రబాబు వ్యూహం ఏంటి? ఈ రోజు ఈ స్పెషల్ స్టోరీలో ఈ సొమ్మొకరిది సోకొకరిది అనే రాజకీయాన్ని విశ్లేషిద్దాం. చివరి వరకు చూడండి. చివర్లో వచ్చే ట్విస్ట్ టీడీపీ వ్యూహాన్ని బయట పెడుతుంది. కథ మొదలైంది వైజాగ్ తో. నాడు వైఎస్ జగన్ కూడా వైజాగ్ అభివృద్ధి కోసం పారిశ్రామికంగా డెవలప్మెంట్ చేయడానికి పాటుపడ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో కూడా వైజాగ్ ను ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ విషయంలో జగన్ ను ఫాలో అవుతున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సొమ్ము ఒకరిదైతే సోకు మరొకరిది అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరి సచివాలయాల సంగతి ఏంటి? వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక అదే ఏడాది అక్టోబర్ 2న ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేసింది. ప్రతి 2,000 మందికి ఒక సచివాలయం, అందులో జిల్లా స్థాయిలోని అన్ని విభాగాల నుంచి 10 మంది సిబ్బందిని నియమించారు. క్షేత్ర స్థాయిలో పాలన అందించేందుకు ఇది గొప్ప సంస్కరణ అని వైసీపీ చెప్పుకుంది. అయితే సమస్య ఎక్కడ మొదలైంది? వైసీపీ ఉద్దేశం మంచిదే అయినా తొందరపాటుతో మొత్తం 1,25,000 మంది దాకా సిబ్బందిని నియమించారు. వీరందరికీ 35,000 దాకా జీతాలు చెల్లిస్తూ వచ్చారు. అయితే కొన్ని వార్డుల్లో పని లేక సగానికి పైగా సిబ్బంది ఖాళీగా గడిపేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పంచాయతీలు వార్డులకు సమాంతరంగా ఈ వ్యవస్థ ఉందని, ఇది అసమతుల్యంగా ఉందని విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను కులంకుశంగా అధ్యయనం చేస్తోంది. ముందుగా మహిళా పోలీసుల విషయంలో వారు కోరుకుంటే పోలీస్ లేదా మహిళా విభాగంలో నియామకాలు జరిపేలా నిర్ణయం తీసుకుంది. అలాగే రేషనలైజేషన్ కింద మొత్తం వార్డులను కుదిస్తూ అవసరమైన సిబ్బందితోనే సచివాలయాలు నడిచేలా చూడాలని నిర్ణయించింది. ఇందులో ప్రతిభావంతులను వేరే విభాగాలకు పంపి అక్కడ సిబ్బంది కొరతను తీర్చుకోవాలని చూస్తుంది. అంతేకాదు వీరికి పదోన్నతులు, పే స్కేల్ వంటి వాటిపై చర్చించేందుకు ఏకంగా మంత్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మరో 9 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రమోషన్లపై చర్చించి ఇంటర్మీడియటరీ పోస్టులు సృష్టించే అంశం, పే స్కేల్ నిర్ణయం, ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగిస్తూనే పేరు మార్చాలని నిర్ణయించుకుంది. గ్రామ వార్డు సచివాలయ పేర్లను మార్చి స్వర్ణాంధ్ర సెంటర్లని పెడితే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోందని అంటున్నారు. ఎందుకు ఈ పేరు మార్పు డ్రామా? అలా చేయడం వల్ల పూర్తిగా దానికి కూటమి ప్రభుత్వం కల వస్తుందని, జనాలకు కొత్తగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో పాలన సాఫీగా సాగుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కానీ తెర వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే, ఈ కొత్త పేరు కనుక పెడితే ఇది మా సృష్టి అని వైసీపీ క్లెయిమ్ చేసుకోవడానికి ఏమీ ఉండదట. అంటే మంచి వ్యవస్థను కొనసాగించాలి కానీ ఆ క్రెడిట్ మాత్రం ప్రతిపక్షానికి దక్కకూడదు. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అంటే ఇదేనేమో సుమి. ఇప్పటికే అమ్మఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. కానీ ఏ ఊరికెళ్లి జనాలను అడిగినా అమ్మఒడే అని చెప్తారు. పేర్లు మార్చినంత మాత్రాన ఆ రూపకర్తను, మునుపటి పేరును మర్చిపోతారనుకుంటే అమాయకత్వమే. పేరు మార్చడం, వైజాగ్ లో జగన్ విజన్ ను ఫాలో అవ్వడం, వీటిని మీరు సొంత ఆలోచనలు అంటారా లేక కేవలం కాపీ పేస్ట్ రాజకీయాలంటారా? ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ పేరు మార్పు నిజంగా అవసరమా? ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతుంది? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.